హలో అండి, అందరికీ నమస్కారం. ఎక్స్ సర్వీస్మెన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2023, 24, 2024, 25 ఎస్బీఐ క్లర్క్ మరియు ఎస్బీఐ పిఓ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ 24, 25 అని ఎందుకు ఇందులో ఇచ్చారంటే, ఇందులో ఏం చేస్తారంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది అప్రాక్స్ నవంబర్, డిసెంబర్లో. వీటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, వీటి అప్లికేషన్ డేట్ లాస్ట్, వీటి మెయిన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ కండక్ట్ అవుతుంది. అందుకనే ఇందులో 24 or 25 అని మెన్షన్ చేశారు. సేమ్ ప్రతిసారి ఇలానే రిలీజ్ చేస్తుంది మ్యాక్సిమం టైమ్స్ ఎస్బీఐ. సో ఇందులో ఈ సంవత్సరం రిలీజ్ అయిన అంటే దీని నోటిఫికేషన్ వచ్చింది 24లో, ప్రిలిమ్స్ మనకు ఫిబ్రవరిలో జరుగుద్ది, మెయిన్స్ 1 month తర్వాత జరుగుతుంది. ఇందులో రిలీజ్ అయిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుంటే అందులో ఓన్లీ అమరావతి సర్కిల్లోనే జాబ్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్ ఎక్కడైతే నేను ఆరో చూపెట్టున్నా ఇందులో ఎక్స్ సర్వీస్మెన్ ఓన్లీ 5 ఉన్నాయి. డిఎక్స్ఎస్ అంటే డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ అవి 2 ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని ఉంది కదండి, అందులో ఇంకో ఆరో చూపెట్టా చూసండి, అదో లైన్లో అక్కడ ఎక్స్ సర్వీస్మెన్ ఉంది. అంటే పోయిన సంవత్సరం ఏమైనా మిగిలిన వేకెన్సీస్ ఉంటే అవి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తారు అన్నట్టు. అవి ఏమీ మిగిలిలేవు కాబట్టి అవి 0 ఉన్నాయి. సేమ్ అలాగే తెలంగాణ చూసుకుంటే సర్కిల్ ఓన్లీ హైదరాబాదే ఉంది, వేరే డిస్టిక్స్ ఏం లేవు. అంటే ఎవరికి జాబ్ వచ్చినా హైదరాబాద్లోనే చేయాలన్నట్టు. ఇందులో మనం ఎల్లో బాక్స్ చూపెట్టినట్టు ఇందులో 34 ఎక్స్ సర్వీస్మెన్ కోసం ఉన్నాయి అండ్ డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ కోసం 15 ఉన్నాయి. సేమ్ ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్ ఏం లేవు. అంటే ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్బీఐలో జాబ్ వస్తే అమరావతి సర్కిల్లో చేయాలి, అలాగే తెలంగాణలో వస్తే హైదరాబాద్లో చేయాలి. ఇందులో ఇంకొక డౌట్ క్లియర్ చేస్తా అండి. ఎస్బీఐ క్లర్క్ అంటే మనం ఓన్లీ స్టేట్ లెవెల్లోనే జాబ్ చేస్తాం ఎవరికైతే జాబ్ వస్తుందో. సేమ్ ఇప్పుడు ఇందులో సర్కిల్ ఓన్లీ అమరావతి వచ్చింది కాబట్టి మనం ఎన్ని ఇయర్స్ మనకు సర్వీస్ మిగిలి ఉన్నా అది మొత్తం అమరావతిలో చేస్తాం. ఎన్ని ఇయర్స్ ఒకవేళ మన సర్వీస్ మిగిలి ఉన్నా హైదరాబాద్లో చేస్తాం. ఎస్బీఐలో ఏంటంటే మనం ఏ స్టేట్లోనైనా అప్లై చేయొచ్చు, ఎక్కడైనా అప్లై చేయొచ్చు, ఎట్ ఎ టైం ఒక్కొక్క ప్లేస్లో అప్లై చేయొచ్చు. అంటే ప్రతి స్టేట్ దానిలో అప్లై చేస్తే ఏ స్టేట్కి వస్తే జాబ్ ఆ స్టేట్కి వెళ్తానా అలా ఏమి ఉండదండి. మనం ఇప్పుడు తెలుగు వాళ్ళై ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్లో అప్లై చేయాలంటే అట్లా చేసుకోవచ్చు. తెలంగాణలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవాలంటే అట్లా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా వేరే వేరే స్టేట్లో కూడా నేను అప్లై చేసుకుని అక్కడ సెట్ అయిపోతా, అక్కడనే బెటర్ అని అనుకున్న వాళ్ళు కూడా వేరే వేరే స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. క్లర్క్స్ ఏంటంటే మ్యాక్సిమం ఏ స్టేట్లో అప్లై చేస్తే ఆ స్టేట్లోనే మ్యాక్సిమం ఉంటారు. ఇది 23, 24 నోటిఫికేషన్ అండి. ఇందులో సేమ్ ఆంధ్రప్రదేశ్ ఒకటే సర్కిల్ ఇచ్చిండు, అమరావతి సేమ్ తెలంగాణ హైదరాబాద్ ఒకటే సర్కిల్ ఇచ్చిండు. ఎక్స్ సర్వీస్మెన్ ఓన్లీ 5, డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ 2, ప్రీవియస్ ఇయర్స్ ఏం లేదు. సేమ్ అలానే హైదరాబాద్లో కూడా 52 వేకెన్సీస్, డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్కు 23. అంటే దీని ప్రకారం ఏముంది, 23, 24లో అమరావతిలో సేమ్ ఉన్నాయి వేకెన్సీస్, 24లో 25లో సేమే ఉన్నాయి, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ కూడా సేమే ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం ఈ ఇయర్ తక్కువ వేకెన్సీస్ వచ్చాయి, కానీ ప్రీవియస్ ఇయర్లో 52 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో ఏంటి అంటే 10% మనకు ఎక్స్ సర్వీస్మెన్కు కోటా ఉంటుంది. ఎన్ని జాబ్స్ రిలీజ్ అవుతున్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని జాబ్స్ రిలీజ్ అవుతున్నాయో 10% ఎక్స్ సర్వీస్మెన్కు, 4.5% డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్కు కోటా ఉంటుందండి. దాన్ని బట్టి డివైడ్ చేస్తారు. కొన్ని స్టేట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, కొన్ని స్టేట్లో చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. కొందరు నాకు జాబ్ వస్తే సరిపోద్ది ఏ స్టేట్ అయినా నో ప్రాబ్లం అనుకుంటే మొత్తం నోటిఫికేషన్ చూసి ఏ నోటిఫికేషన్లో ఎక్కడైతే ఎక్స్ సర్వీస్మెన్కి ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటే ఆ స్టేట్లకు మనం జాబ్ వేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ పాలసీస్ అంటే డిపెండబుల్ క్రైటీరియా మీద ఉంటాయండి. ఏదైనా మెడికల్ ఇష్యూస్ కానీ లేకపోతే అక్కడికి దాని రూల్స్ ప్రకారం దాని వర్క్ లోడ్ ప్రకారం దాని తర్వాత ఉంటే మినిమం 5 years అయితే చేయడం ఉంటుంది. దాని తర్వాత మనం మెడికల్ ఇష్యూస్ అవి పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏజ్ లిమిట్ ఒకరు చూసామనుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఏదైతే మన సర్వీస్ తీసేసిన తర్వాత ఇంకా +3 years మనకు ఉంటాయండి. సేమ్ అలాగే డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ గురించి 8 years. అంటే మీకు పోయినసారి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఏజ్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో, సేమ్ అలాగనే 20 years ఉంటే 45 years
టోటల్ ఏజ్ అనుకోండి, అందులో 20 ఇయర్స్ సర్వీస్ అవుతాయి. 20 ఇయర్స్ తీసేయంగా ఇంకో 3 ఇయర్స్ కూడా ఎక్స్క్యూజ్ అయిపోతుంది ఎక్స్ సర్వీస్మెన్కు. డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఇంకా 8 ఇయర్స్. ఇందులో చూపెట్టిన ప్రకారం ఎవరెవరిని ఎక్స్ సర్వీస్మెన్ అని కౌంట్ చేస్తారు, ప్లస్ డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ అని ఎవరెవరిని ట్రీట్ చేస్తారని ఇందులో మెన్షన్ ఉందండి. ఎవరెవరికైతే తను అప్లికేబుల్ అవుతారు లేదని చూసుకొని మనం తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. ఇందులో మనకు చూపెట్టిన విధంగా ప్రిలిమ్స్లో మనకు ఎప్పుడైనా 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. మెయిన్స్లో 4 సబ్జెక్ట్ ఉంటాయి. ప్రిలిమ్స్లో ఏవైతే ఈ 3 ఉన్నాయో ఇవి సేమ్ ఉంటాయి. వీటి మార్క్స్ ఇప్పుడు 30కి మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి, అందులో ఇంక్రీజ్ ఉంటాయి అన్నట్టు. ఇంకొక బ్యాంకింగ్ జనరల్ అవేర్నెస్ అదొకటి యాడ్ అవుద్ది. ప్రిలిమ్స్ మెయిన్స్ సేమ్ ఉంటాయండి. ఇందులో ఆరో చూపెట్టిన సి పాయింట్ ప్రకారం నేను ఏదైతే చెప్పానో, ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ గవర్నమెంట్ జాబు ఏదైనా తనకు ఆల్రెడీ అవైల్ చేసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ బెనిఫిట్స్ అనేది యాజ్ పర్ ఈ లెటర్ ప్రకారం ఉండే అని ఇందులో మెన్షన్ చేసిరండి. సి పాయింట్. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇదొక సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుద్దండి. మిగిలిన ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి ప్రిలిమ్స్ కంపేర్ చేస్తే ఇక్కడ మార్క్స్ ఎక్కువ ఉంటాయండి, మ్యాక్సిమం మార్క్స్. అవి ప్రిలిమ్స్ మనకు 100 మార్క్స్కి అయితే ఇవి 200 మార్క్స్కి అండి. అది 1 అవర్లో ఎగ్జామ్ ఉంటుంది, ఇది 2 hours 40 minutesలో ఎగ్జామ్స్ ఉంటాయండి. స్టేట్ వైజ్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేసినప్పుడు అందులో ఏ లాంగ్వేజ్లో మనం అప్లై చేసుకుంటే అదే లాంగ్వేజ్లో మనకు ఎగ్జామ్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ అప్లై చేసుకున్నానండి, అందులో మనకు ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజ్లో కావాలని మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే అందులో అడుగుతుందండి. ఈ ఇంగ్లీష్ తెలుగు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే వస్తాయి. లేదు ఒకవేళ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ వారి లాంగ్వేజ్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారం అవే వస్తాయండి. ఇంకో విషయం చెప్తున్నా అండి, ఎవరైతే సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకవేళ డెమో కోసం ఎగ్జామ్ చేయాలనుకుంటారో అప్లై చేసి వాళ్ళు ఉండే స్టేషన్లోనే అప్లై చేసి అక్కడనే ఎగ్జామ్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అందులో కూడా మనం ఎగ్జామ్ కండక్టెడ్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అని వస్తుంది. అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు వస్తుంది, హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ వస్తుంది. వాళ్ళ ఎవరి కంఫర్టబుల్ ప్రకారం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అరే నేను వేరే స్టేట్లో ఉన్నా కదా, ఇక్కడ మనకు తెలుగులో ఎగ్జామ్స్ వస్తాయో లేదని డౌట్స్ ఏం అవసరం లేదు, అది కంపల్సరీ వస్తుంది. ఎనీ 2 లాంగ్వేజెస్ మీరు ఏ స్టేట్లో సెలెక్ట్ చేసుకున్నా అది కంపల్సరీ వస్తుంది. ఫీజు గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు నిల్ ఫీజు అండి, ఏం ఫీజు పే చేయాల్సిన లేదు. దీని అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు ఓన్లీ అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసుడు ఉంటాయండి. ఆన్లైన్లో ఏమేమి అడుగుతుందో మన అడ్రస్ అవి ఎంట్రీ చేసిన తర్వాత లాస్ట్కు పేమెంట్ ఆప్షను మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి పేమెంట్ ఆప్షన్ రాదు, డైరెక్ట్ జనరేట్ అయిపోతుంది. ఎగ్జామ్ సెంటర్ లిస్ట్ అండి, ఏ స్టేట్ ప్రకారం ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని ఇందులో ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్ చూస్తే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. సేమ్ తెలంగాణ చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇందులో మనం మన ఎవరికి ఏ స్టేట్ దగ్గర ఏ డిస్ట్రిక్ట్ దగ్గర ఉందో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ ఎగ్జామ్ చేయవచ్చు. మెయిన్ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిలప్ చేస్తారో, ఎస్బీఐ అప్లికేషన్ ఫిలప్ చేస్తారో ఇవన్నీ అప్పుడే మెన్షన్ చేసుకోవాలండి. ఎగ్జామ్ ఏ సెంటర్ ఎక్కడ కావాలి, ప్లస్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో చేయాలి, ఇవన్నీ అందులోనే మెన్షన్ చేయాలి. దాని ప్రకారమే మనకు వస్తాయి. ఒకసారి మనం ఫిల్ చేసి తర్వాత వేరే దానికి చేంజ్ చేసుకుందామంటే అది కుదరదు. అందుకని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి ఫిల్అప్ చేసుకోండి. ఎగ్జామ్స్ మనం అప్లికేషన్ నింపే డ్యూరేషన్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 నుంచి జనవరి 30 వరకు అప్లికేషన్ డేట్ అని వచ్చింది అనుకోండి, మీరు ఒకవేళ నింపిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 30 లోపు మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేంజ్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. కానీ ఒకవేళ జనవరి 30 లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవాలి, ఏదైనా ఎగ్జామ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కుదరదు. కాబట్టి దాన్ని బట్టి చూసి ఆలోచించి ఎక్కడ మీకు వీలుంటుందో దాని ప్రకారం మీరు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి, లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి, దాని ప్రకారం మీ వీలుని ప్రకారం చూసుకోండి. మెయిన్ ఏంటంటే లోకల్ ఉన్న వరకు నో ప్రాబ్లం అండి. ఎవరైతే సర్వీస్లో ఉండి రిటైర్ అయ్యే ముందే ఎగ్జామ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎగ్జామ్స్ డేట్ వీళ్ళు అనౌన్స్ చేయరండి, మనమే అప్రాక్స్గా గెస్ చేయాలి.
నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు అని మెన్షన్ చేయరు. కాబట్టి సర్వీస్ నుంచి రిటైర్ 1 ఇయర్లో రిటైర్ అవుదాం అనుకున్న వాళ్ళు చూసుకోవాలి. నేను ఈ టైంకు నేను లీవ్లో ఉంటానా, లేకపోతే స్టేషన్లో ఉంటానా. స్టేషన్లో ఉంటే ఈ సెంటర్ ఇవ్వాలి. ఒకవేళ ఆ టైంకు నేను లీవ్లో ఉంటే ఇంటి దగ్గర ఇవ్వాలి. అట్లా చూసుకోవాలి. లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ 2 స్టేషన్లు ఇచ్చి ఆ డ్యూరేషన్లో సెలవు వెళ్ళకుండా ఉండాలి. ఎంతగానో ఒక 3-4 మంత్స్. అది చూసుకొని మీరు అప్లై చేసుకోండి. రిజర్వేషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే ఎస్బీఐ నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటేసారి రిలీజ్ చేస్తుందండి. అప్పుడు ఎన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేస్తుందో అందులో 4.5% డిసేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ కోసం రిజర్వ్డ్ అండి. 10% మిగతా వాళ్ళకండి. అంటే టోటల్ కలిపి ఎక్స్ సర్వీస్మెన్ కోసం 14.50 ఇంత పర్సెంటేజ్ మన కోసం రిజర్వేషన్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో. ఎన్ని జాబ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారో అందులో మనకు ఇంత రిజర్వేషన్. ఎస్బీఐ వర్క్ లోడ్ ఎక్కడ ఉంది, ఎన్ని బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయని స్టేట్ ప్రకారం కొన్ని స్టేట్లో ఎక్కువ జాబ్స్ రిలీజ్ చేస్తారు, కొన్ని స్టేట్లో తక్కువ జాబ్స్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. టోటల్ కలిపి మనకు ఇంత ఫిక్స్ ఆల్ ఓవర్ ఇండియా ప్రకారం చూసుకుంటే. దీని ప్రకారం ఎస్బీఐ ఏముంటుందంటే మనం ఏ స్టేట్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు తెలంగాణలో చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలి, అట్లా ఏం రూల్ లేదు. మన ఇంటర్ స్టేట్లో చేసుకోవచ్చు, లేదా ఇంకే వేరే స్టేట్లో కూడా అప్లై చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే నార్త్ వాళ్ళు ఏ జోన్లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ అన్ని స్టేట్లు గమనించిన తర్వాత ఏ స్టేట్లో ఎక్కువ జాబ్స్ ఎక్స్ సర్వీస్మెన్ గురించి ఉన్నాయి, కొన్ని స్టేట్లలో 100 మీద ఉంటాయి అన్నట్టు, అక్కడ అప్లై చేస్తారు. అక్కడ అప్లై చేస్తే మనకి ఈజీగా జాబ్ రావచ్చు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ చేసిన తర్వాత మెల్లగా మన స్టేట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అలా కూడా చాలామంది ఆలోచించి చేసేవాళ్ళు ఉంటారు అన్నట్టు. కాబట్టి దాన్ని బట్టి మీ వీలుని ప్రకారం మీరు చూసుకోండి. నేను ఒకటే వీడియో ఎస్బీఐ క్లర్క్ అండ్ పిఓ ఒకటే దానిలో చేద్దాం అనుకున్నాను అండి, కానీ ఇది చాలా లెంత్ అవుతుంది. అందుకని దీన్ని ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను అండి. ఒకవేళ మీ వీడియో మీకు నచ్చితే మన ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కానీ ఏదైనా సర్వీస్ చేసే వాళ్ళకి కానీ షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు రావాలని ఉంటుంది, బయట మనకు ఏం జాబ్స్ దొరుకుతాయి అని చాలా భయంతోనే ఉంటారు. ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ముందు నుంచే తయారు చేసుకొని వస్తారండి. మనకి చేసి మన సర్వీస్ మెన్తోనే మనకు కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రీ ప్లాన్గా రిటైర్ కావాలనుకున్న వాళ్ళు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ముందే ప్రిపేర్ అవుతే వాళ్ళకు కంపల్సరీ జాబ్ వస్తుంది. కాబట్టి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయండి, దీని గురించి చెప్తున్నా. నెక్స్ట్ ఇలా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన కొద్దీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన కొద్దీ మీకు అన్నీ షేర్ చేస్తుంటా. మ్యాక్సిమం ఇది మన సర్వీస్ మ్యాన్ ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మన తెలుగు వాళ్ళకు కంపల్సరీ షేర్ చేయండి. మీకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో మీరు కామెంట్ చేయండి, నేను వాటికి క్లారిఫై చేస్తాను. ఇంకోటి ఇందులో చెప్పడం మర్చిపోయానండి లాస్ట్కు, ఎవరికైతే మన సర్వీస్ మ్యాన్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉంటారో ఎస్బీఐ క్లర్క్ కానీ పిఓ కానీ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలండి. గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీనికోసం అప్లికేబుల్. ఎవరికైతే గ్రాడ్యుయేషన్ లేదో కానీ మన ఆర్మీలో సర్టిఫికేట్ ఇస్తారు గ్రాడ్యుయేషన్ అని, ఆ సర్టిఫికేట్ కూడా అప్లికేబుల్ అండి. ఇందులో స్పెషల్గా మెన్షన్ చేసి ఉంది నోటిఫికేషన్లో, ఎస్బీఐ సివిల్ గ్రాడ్యుయేషన్ ఉన్న అప్లికేబుల్. ఒకవేళ ఆర్మీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్ తీసుకొచ్చినా వాళ్ళను కూడా ఈ ఎగ్జామ్కు అప్లై చేస్తారండి. దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఎప్పుడైతే సివిల్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్లు ప్లస్ ఎవరైతే సివిల్ గ్రాడ్యుయేషన్ లేకుండా ఆర్మీ గ్రాడ్యుయేషన్ ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్లు ఇద్దరు ఒకవేళ ఎస్బీఐలో జాబ్ వస్తే వాళ్ళకు ఒక 1200 శాలరీ తేడా ఉంటుంది, అంత తప్ప తేడా ఏమి ఉండదండి. అది ఎస్బీఐ ఎవరైతే సివిల్ గ్రాడ్యుయేషన్ ఉన్నారో వాళ్ళకు 1200 ఎక్కువ ఇస్తుంది, మిగిలిన వాళ్ళకు తక్కువ ఇస్తుంది, అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే అండి, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే మన అందరికీ షేర్ చేయండి తెలుగు వాళ్ళకు. ప్లస్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.